శోభా హెయిర్ డ్రైయర్ అండి. ఇది ఫ్లిప్కార్ట్ నుంచి తెప్పించాను. అన్బాక్సింగ్ చేస్తున్నాను ఈరోజు. ఒకసారి ఓపెన్ చేసి చూసేద్దాం. ఈ శోభా హెయిర్ డ్రైయర్ మనము ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ ఇచ్చాం కదా. దీని కాస్ట్ వచ్చేసి మనకు 469 రూపీస్ పడింది అండి. CB2800 2000 వాట్స్ అండి. ఇది మనం కంటిన్యూగా 1 అవర్ అనేది యూజ్ చేస్తే 2 యూనిట్స్ అనేది వస్తుంది మనకు. చూడండి ఇక్కడ లో నైస్ డిజైన్ బై శోభా విత్ పేటెంట్. ది లైఫ్ స్పాన్ ఆఫ్ దిస్ హెయిర్ డ్రైయర్ ఈజ్ ప్రొలాంగ్డ్ బై 2 times దెన్ ద నార్మల్ వన్. అంటే వేరే వాటితో మనము హెయిర్ డ్రైయర్తో పోల్చుకుంటే ఇది 2 times అనేది ఎక్స్ట్రాగా వర్క్ చేస్తుందండి. ఇక్కడ చైనీస్ లాంగ్వేజ్లో రాస్తుంది కదా, దీన్ని బట్టి మనకి క్లియర్గా అర్థమవుతుంది ఈ శోభా హెయిర్ డ్రైయర్ అనేది మనకి చైనా ప్రోడక్ట్ అనేసి. మనము ఒకసారి లోపల బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం. చూడండి బ్లాక్ కలర్తో ఉంది ఈ హెయిర్ డ్రైయర్ అనేది. లుక్ వైజ్గా అయితే చాలా అంటే చాలా బాగుందండి. సైడ్ మనకి క్లిప్స్ లాంటివి కూడా ఇచ్చారు, అందుకోసమే ఇంకా హైలైట్ అయింది లుక్ వైజ్గా. ఇది మనకి 3 బటన్స్ ఉన్నాయి టోటల్గా. మనకి రెడ్ కలర్తో ఉన్నది హీట్ హెయిర్, దాని కింద అలాంటిదే సేమ్ ఉందండి, అది బ్లాక్ది. అది కోల్డ్ హెయిర్, పైన రెడ్ కలర్తో ఉంది. అది వచ్చేసి మనకి సడన్గా హీట్ హెయిర్ నుంచి కోల్డ్ హెయిర్కి రావాలంటే ఆ బటన్ని మనం ప్రెస్ చేస్తే సడన్గా మనకి హీట్ నుంచి కోల్డ్కి వచ్చేస్తుంది. మనకి బ్యాక్ సైడ్ ఇలాంటిదే ఇచ్చారు, నెట్ ఇచ్చారండి. నెట్ లాగా మనము హెయిర్ అనేది మనం డ్రై చేసుకుంటా ఉన్నప్పుడు మనకి డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఆ హెయిర్ డ్రైయర్లోకి వెళ్ళకుండా ఉండడానికి మనకి బ్యాక్ సైడ్ నెట్ లాంటిది ఇచ్చారు. అంటే చాలా బాగానే డిజైన్ చేశారనమాట దీన్ని. స్విచ్చెస్ కూడా చాలా బాగున్నాయి. దీని మీద అండి శోభా ప్రొఫెషనల్ అని కూడా రాసింది. ఇది ఒకసారి మనము ఆన్ చేసి చూద్దాం ఎలా వర్క్ చేస్తుందో అనేసి. నేను శోభా హెయిర్ డ్రైయర్ తెప్పించిన బాక్స్ ఉంది కదా, అది నేను నిలబెడతా ఉన్నానండి. ఆన్ చేశాను కదా, నిలబెడతా ఉన్నాను. అది నిలబడడం లేదు. మామూలుగా అయితే మనకు అది నిలబెడితే నిలుస్తుంది, కానీ నేను ఆన్ చేశాను కదా హెయిర్ డ్రైయర్ అనేది, అందుకోసమే అది నిలబడడం లేదు. ప్రెజర్ ఎక్కువగా ఉండడం వల్ల హెయిర్ ప్రెజరు అది కింద పడిపోతూ ఉంది. రెడ్ కలర్తో ఉంది కదా, అది హీట్ హెయిర్, దాని కింద బ్లాక్ది కోల్డ్ హెయిర్ అనమాట. ఒక్క స్విచ్కి 2 సెట్టింగ్స్ ఉన్నాయండి. మనము ఫస్ట్ సెట్టింగ్కే మనం హెయిర్ డ్రై చేసుకునేది. ఫస్ట్ సెట్టింగ్లోనే మనము హెయిర్ డ్రై చేసుకుంటే మన హెయిర్ అనేది డ్యామేజ్ కాకుండా ఉంటుంది. మనము వీలైనంత వరకు కోల్డ్ సెట్టింగ్లోనే మనము హెయిర్ డ్రై చేసుకోవాలి. ఏదన్నా తొందరగా వెళ్ళాలి అనుకున్నప్పుడు మాత్రమే మనం రెడ్ కలర్ది బటన్ అనేది యూస్ చేసుకుంటే హీట్ వస్తుంది కదా, హీట్ హెయిర్ అనేది అది యూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం హీట్ హెయిర్తో మనము డ్రై చేసుకున్నప్పుడు హీట్ హెయిర్ వల్ల మనకి హెయిర్ అనేది డ్యామేజ్ అవ్వడం, హెయిర్ ఫాల్ అవ్వడం జరుగుతుంది. అందుకే నేను చెప్తున్నా కోల్డ్ ఎయిర్లోనే మన హెయిర్ అనేది డ్రై చేసుకోండి. క్యాప్ ఇచ్చారండి దీనికి ఒక క్యాప్. ఆ క్యాప్ అయితే అస్సలు బాగాలేదండి. అది నేను పెట్టి చూస్తూ ఉంటే కింద పడిపోతూ ఉంది. అది గట్టిగా పెట్టి ప్రెజర్గా పెడదాం అనుకుంటే ఎక్కడ బ్రేక్ అవుతుందో అన్నట్టుంది. క్యాప్ అయితే అంత నచ్చలేదు నాకు. ఇదండి హెయిర్ రివ్యూ, శోభా హెయిర్ రివ్యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.